గుడ్ ఈవినింగ్ ఆల్. ముఖ్యంగా మదర్స్ డే సందర్భంగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నో స్టోరీస్ అంటే మదర్స్ యొక్క గొప్పతనాన్ని చెప్తూ ఎన్నో స్టోరీస్ రావడం జరిగింది ఈరోజు. సో మనం అందరం చూస్తుంటాం. ఒక ఎగ్జాంపుల్ గా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక సాఫ్ట్వేర్ అంటే అఖిల భారత స్థాయిలో 15వ ర్యాంక్ సాధించిన భాన్నా వెంకటేష్. అమ్మ చదువుకోలేదు కానీ మీరేం చేసినా నలుగురికి సహాయపడాలని చెబుతూ పెంచేది. ఆమె చేసిన బోధనే మమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపిందంటూ తన విజయంలో అమ్మ పాత్ర గురించి ఇక్కడ సివిల్స్ అతను చెప్పడం జరిగింది. సో చాలా మంది తమ జీవితంలో మదర్ అమ్మ యొక్క పాత్ర అనేది ఎంత చెప్పినా తక్కువే. సో ముఖ్యంగా మన యంగ్ లీడర్ అయిన కుందూరు జయవీర్ రెడ్డి, ప్రస్తుతం నాగార్జున ఎమ్మెల్యే. సో తన మదర్ గురించి ఎలా అనుబంధం ఉంది? సో ఎందుకంటే జానారెడ్డి గారు చాలా సీనియర్ లీడర్, దాదాపు 30 సంవత్సరాలు మినిస్టర్ ప్రజాసేవలో ఉన్నారు. సో వాళ్ళ మదర్ యొక్క అనుబంధం గురించి మరియు అతని గెలుపులో తన తల్లి పాత్ర గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మదర్స్ డే శుభాకాంక్షలు సార్. యాజ్ ఎ యంగ్ లీడర్ అంటే నల్గొండలో చాలా పెద్ద సీనియర్ లీడర్ అయిన జానారెడ్డి గారి కుమారులు. సో అందుకోసం కొంచెం మాకు టైం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మదర్స్ డే సందర్భంగా తమ తల్లి గారితో ఉన్న అనుబంధం ఒక్కసారి మీరు చెప్పండి సార్. మా తల్లి గారి గురించి చెప్పాలంటే కేవలం ఒక మదర్స్ డే కదండి, ప్రతిరోజు కూడా అందరూ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక తల్లి మనల్ని కేవలం జన్మనివ్వడమే కాదు, మనకి ఎన్నో వాల్యూస్ నేర్పిస్తారు, మన బాగోగులన్నీ చూసుకుంటారు. అదే విధంగా మన తండ్రులు ఎంత బిజీగా ఉన్నా కూడా మన వాళ్ళని కానీ మనకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దగ్గర చూసుకున్నారు మా తల్లి గారికి. కానీ ఆ పని చేస్తున్న ప్రతి తల్లి గారు కూడా నేను నా తరఫు నుంచి నా మదర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను సార్. ఒకటి సార్, ఎందుకంటే జానారెడ్డి గారు చాలా సంవత్సరాలు మినిస్టర్ గా ఉన్నారు, అంటే దాదాపు 35 సంవత్సరాలు, ఒక రికార్డు సార్. జానారెడ్డి గారికి చాలా సీనియర్ మంత్రిగా పనిచేసిన రికార్డు ఉంది. అంటే దాదాపు చాలా సంవత్సరాలు జానారెడ్డి గారు ప్రజాసేవలో ఉన్నారు. సో మేబీ మీకు అంత టైం కేటాయించకపోవద్దు. ఈ సమయంలో మీ తల్లి గారు మీకు ఎంత సహాయం అంటే ఎంత మీ కెరీర్ డెవలప్మెంట్ లో గానీ మీ విజయంలో గానీ ఎంత పాత్ర ఉందంటారు సార్? అదే చెప్తున్నానండి. నేను పుట్టిన 3 నెలలకే జానారెడ్డి గారు మినిస్టర్ అవ్వడం జరిగింది. కాబట్టి అంటే నా 3 నెలలున్న వయసు నుంచి తండ్రి గారు అంత బిజీగా ఉన్నా కూడా మా ఒక ప్రతి విషయం మా ఫుడ్ కానీ, మా ఎడ్యుకేషన్ కానీ, మా క్లోతింగ్ కానీ అన్ని దగ్గర ఉండి చూసుకున్నది వారే. అలా అని మా తండ్రి గారు కూడా ఎప్పటికప్పుడు వారికి ఉన్న టైం కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంతో అంత టైం కూడా మాకు కేటాయించి మాతో మాట్లాడి మా బాగోగులు తెలుసుకుని వారు కూడా చాలా మంచి చైల్డ్హుడ్ ఇచ్చినందుకు నేను ఎప్పుడు వారికి నా కృతజ్ఞతలు తెలుపుతాను సార్. ఒకటిసారి మీ తల్లి గారిలో నేను గమనించింది ఏంటంటే చాలా సింప్లిసిటీ సార్. అంటే ఒక మధ్య తరగతి గృహిణి. ఎందుకంటే సార్ జానారెడ్డి సార్ చాలా సార్లు మంత్రిగా ఉన్నా కానీ తను మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది సార్. అది ఎలా సాధ్యం అంటారు? ఎందుకంటే అది చాలా తక్కువ, రేర్ క్వాలిటీ సార్. ఎందుకంటే ఈ మధ్య కాలం కొందరు ఉన్న ఏదేదో అంటారు, కానీ మేడం మాత్రం చాలా సింపుల్ గా ఉంటది, చాలా ఒదిగి ఉంటుంది. సో నిజంగా ఇది చాలా మంది నేర్చుకోవాల్సిన క్వాలిటీ సార్ మీ మదర్ దగ్గర నుంచి. సో అదొక్కసారి చెప్తారు సార్. ఎందుకంటే గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి దాని తర్వాత సరే పదవులు వచ్చినాయి కాబట్టి సిటీకి మూవ్ అవ్వాల్సి వచ్చింది. కానీ ఆ గ్రామీణ నేపథ్యాన్ని కానీ, ఆ విలువల్ని కానీ, ఆ అనుబంధాన్ని మర్చిపోకుండా ఇన్నాళ్ళు ఇప్పటికి కూడా అలానే ఉంటున్నందుకు నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరు కూడా ఇటువంటిది సరే ఎంత సిటీలకు మూవ్ అయినా, ఎంత ప్రోగ్రెసివ్ లైఫ్ చూస్తున్నా కూడా మన నేపథ్యం కానీ, మన
మన విలువల్ని కానీ ఎప్పటికీ మర్చిపోతాను కానీ ఇది ఒక ఉదాహరణ. ప్రతి ఒక్కరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుంటారని నేను భావిస్తున్నాను. సార్ నిజంగా చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే మీరు సీఎం గారితో మీటింగ్ అయిపోయినా సరే నాకు టైం కేటాయించినందుకు ముఖ్యంగా మరీ ధన్యవాదాలు సార్. ఈ టైం థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అండి, సో కుందూరు జయవీర్ రెడ్డి ముఖ్యంగా సీఎం గారితో మీటింగ్ వెళ్తున్నారు. సో వెళ్లే ముందు నాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే వాళ్ళ మదర్ అంటే జయవీర్ రెడ్డికి చాలా ప్రేమ. సో ఆ ప్రేమను ఈ విధంగా చేస్తున్నాం సార్. మదర్స్ డే స్పెషల్ లో మీరు టైం ఇవ్వాలంటే ఇమీడియట్ గా పర్టికులర్ గా సీఎం గారితో మీటింగ్ ఉన్నా కానీ ఒక 5 minutes లేట్ వెళ్తా అని చెప్పి నాకు టైం ఇచ్చి నిజంగా ఇప్పుడు సీఎం మీటింగ్ వెళ్తున్నాడు. సో చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే తన తల్లికి ఎంత వాల్యూ ఇస్తున్నారు. ఒక నార్మల్ అతను నేను కాల్ చేసి ఇట్లా మదర్స్ డే సందర్భంగా మీరు 5 minutes మాట్లాడాలి సార్ అంటే ఇమీడియట్ గా మాట్లాడినంటే అతను తన తల్లికి ఎంత గౌరవం ఇస్తున్నాడో నిజంగా హ్యాట్స్ అప్ టు కుందూరు జయవీర్ రెడ్డి. మీరు మరింత ఉన్నత స్థానాల్లో వెలగాలని ముఖ్యంగా ప్రజెంట్ గా నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అయిన కుందూరు జయవీర్ రెడ్డి యువ నాయకుడు, మంచి చదువుకున్న వ్యక్తి. సో మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడూ అతనికి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.